జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబు పదవి విషయంలో ఆ పార్టీ స్పష్టత ఇచ్చింది. పవన్ స్వయంగా రంగంలోకి దిగి శాసనసభ్యుల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి భాగస్వామి జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరును ఖరారు చేసినట్లు ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన సేవలందిస్తున్నారని చెప్పారు. ఈ మేరకు జనసేన కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు పార్టీ కార్యాలయం నుంచి సమాచారమిచ్చారు. త్వరలోనే నాగబాబు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయనకు కేబినెట్లో చోటివ్వనున్నట్లు సీఎం చంద్రబాబు గతంలోనే ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చాక మంత్రి పదవి కట్టపెడతారని జనసేన వర్గాలు అప్పట్లో తెలిపాయి. ఆ దిశగానే నాగబాబు ఎమ్మెల్సీ కానున్నారని తాజాగా పేర్కొన్నాయి. కాగా ఆయన్ను రాజ్యసభకు పంపిస్తారా, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారా అన్న అంశంపై 3 రోజుల పాటు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పైగా సోమవారం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశం అనంతరం నాగబాబును రాజ్యసభకు పంపాలని నిర్ణయించారన్న ప్రచారం జోరందుకుంది. ఆ ప్రచారాన్ని తోసిపుచ్చుతూ ఆయన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు పవన్ వెల్లడించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.